ఈ ప్రత్యేకమైనటువంటి ఆకుకూరతోటి ఈ చికెన్ కూర ఎంతో రుచిగా తయారవుతోంది. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం చాలన్నమాట. ఇవాళ మా అమ్మ ఇప్పటి వరకు నాకు తెలిసి పెద్దగా ఎవరు చేసి ఉండరు. సో అటువంటి ఒక ఐటెం అయితే చేస్తున్నారనమాట ఈ చికెన్ ముక్కలతోటి. ఇంతకీ ఏంటనేది ఆవిడ మాటలో తెలుసుకుందాం. అమ్మ ఏంటిది? ఇవి బాగా కడిగిన చికెన్. అది అందరికీ తెలిసిందే. అది కాకుండా చేసే పదార్థం ఏంటో చెప్పు. బాగా కడిగిన చికెన్ అది. దాంట్లో పసుపు, ఒక 1/2 స్పూను కల్లుప్పు వేసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్తో చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదంతా బాగా కలిపి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి, నీళ్ళు ఏమీ వేయకుండా. దీంట్లోనే నీళ్ళు వస్తాయి కాబట్టి ఇట్లాగే నీళ్లు వేయకుండా సన్నసగ మీద ఒక 2 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఇదంతా కుక్కర్లో వేసి 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. సెగ తగ్గించి పెట్టుకొని 2 విజిల్స్ తెప్పించుకోవాలి. మనం స్టవ్ మీద పాన్ పెట్టేసాము. ఏంటి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నావా? అవును. ఆయిల్ హీట్ అయ్యాక ఈ టైంలో ఏం వేస్తున్నావు ఇప్పుడు? ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు. ఇదైతే మాత్రం చాలా టేస్టీగా ఉండబోయే రెసిపీ. సో ఏ మాత్రం స్కిప్ చేయకుండా వీడియో అంతా చివరి దాకా చూడండి. ఇప్పుడు ఏం చేయాలి అనేది అమ్మ చూస్తుంది. దీంట్లోనే కొంచెం కరివేపాకు, చెక్క, లవంగాలు. అండ్ ఇప్పుడు అయితే మాత్రం ఎంచక్క తాజా కొత్తిమీర తరుగు వేసుకుంటున్నారు. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. పద్మాస్ కుకింగ్ ఫుడ్ లో నెల్లూరు చేపల పులుసు ఉంటదండి, ఒకనాటి చేపల పులుసు అని చెప్పి మస్ట్ ట్రై అనమాట. అండ్ ఈ టైంలో ఏం వేస్తున్నామా? మనం ఇంట్లో చేసుకున్న చికెన్ మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగాలు వేసిన పొడి అన్నమాట. 1 స్పూన్ చాలు. సాధారణంగా మనకి మంచి రుచి రావాలంటే మాత్రం బయట దొరికే ప్యాకెట్ మసాలాలు కాదు, ఇంట్లో ఇలా తయారు చేసుకున్నటువంటి మసాలా వేసుకోవాలన్నమాట. అండ్ మీకు ఈ మసాలా రెసిపీ కావాలా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో అప్పుడు సెపరేట్ గా ఈ మసాలా రెసిపీ అనేది వీడియో చేసి పెడతాం. సో ఇట్లా ఆ మసాలా ఐటమ్స్ అన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టైంలో ఏం వేసుకోవాలి? 2 స్పూన్ల కారం. దీంట్లోనే టమాటాలు వేసుకోవాలి. చిన్నవి 3 టమాటాలు తీసుకున్నా, టమాటాలు వేసుకోవాలి. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఏదైనా సరే పదార్థం మంచి రుచి రావాలి అంటే టైమింగ్ ఉండాలండి. కామెడీ పండాలంటే టైమింగ్ ఉండాలి. సో అలాగే వంట రుచికరంగా రావాలి అంటే టైమింగ్ కి తగ్గట్టుగా ఒక్కొక్క పదార్థాన్ని యాడ్ చేసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లు గనక అయితే మాత్రం అత్యంత రుచికరంగా అమోఘంగా ఉంటుందన్నమాట. అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి, బట్ అంతా కూడా దగ్గర పడాలి గ్రేవీ లాగా. సో అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. ముదురుకోడి ఒక 4 విజిల్స్ రానిచ్చా, నీళ్ళైతే పొయ్యిలా. అంతేలే, ఆ మాత్రం ముదురుకొని ఉడికించాలంటే 1-2 విజిల్స్ ఎక్కువే రావాలి. ఎంత చక్కగా ఉడికిపోయిందో కదా. ఇప్పుడు ఈ ముక్కలు ఏం చేయాలి మా? మనం వేపుకున్నాం కదా టమాటాలు, ఉల్లిపాయలు, దాంట్లో వేయాలి. ఇక్కడ టమోటాలు మెత్తగా గ్రేవీ లాగా అయి ఉంటుంది అంటావా? ఆహా మమ్మీ, ఏదైతే సువాసన ఉందో అద్దిరిపోయిందనే చెప్పాలి. ఏదైనా అమ్మ చేతి వంట, అమ్మ చేతి వంట అంతే. దీంట్లోనే మనం ఈ చికెన్ వేసేసుకోవాలి. కుక్కర్ లో మనం ఏదైతే మ్యారినేట్ చేసుకొని ఉడకబెట్టుకున్నామో ఆ చికెన్ ని కూడా ఇప్పుడు అందులో వేసేసారు. ఇది కొంచెం కలబెట్టుకోవాలి, జాగ్రత్తగా విడిపోకుండా ముక్కలు కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇదే విధంగా జాగ్రత్తగా మీరు కుక్ చేసుకుంటే మాత్రం ఈ పర్టికులర్ వంటకం రుచి అమోఘంగా ఉంటది. అండ్ ఇప్పుడు ఏంటి, మనం నీళ్ళే వేయలేదు కానీ నీళ్లు చాలా వచ్చాయండి. అవును, దీంట్లోనే మనం చుక్కాకండి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకొని 2 ఉడికించుకొని మెదుపుకున్నాం అనమాట. ఇది చికెన్లో కలుపుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలా చేసుకొనే ఉంటారు. ఈ టైప్లో చేసుకొని చూడండి. చికెన్లో నీళ్ళు ఏమీ పోయకుండా ఇలా ఉడికించుకొని జాగ్రత్తగా కలుపుతూ ఇది దగ్గర పడిందాక అక్కడ ఉడికించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది.
ఈ టైంలో ఈ పదార్థం వేసుకోవడం వల్లనే ఈ కూరకి రుచి అమోఘంగా తయారవుతుందన్నమాట. కనుక ఈ స్టెప్ స్కిప్ చేశారా, ఇక మీరు అనుకునే రుచి మేము చెప్పిన రుచి అయితే మాత్రం అస్సలు రాదు. కాబట్టి జాగ్రత్తగా ఏదైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పామో, ఎప్పుడైతే ఈ పదార్థాన్ని యాడ్ చేయాలి అన్నామో అప్పుడు యాడ్ చేసుకోండి. అండ్ మరీ ముఖ్యంగా చాలా మంది ఈ పచ్చగా ఉండేదాన్ని గోంగూర అనుకుంటారు. గోంగూర కాదు, ఈ ప్రత్యేకమైనటువంటి ఆకుకూరతోటి ఈ చికెన్ కూర ఎంతో రుచిగా తయారవుతోంది. అందరూ చేసుకునే ఉంటారు, కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటూ దగ్గరుండి 4-5 విజిల్స్, ముదురుదైతే. లేతదైతే 2 చాలు. అస్సలు నీళ్ళు పోయకుండా కొద్దిగా సెగ తగ్గించి ఉడికించుకొని ఇలా చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మా? ఇదంతా బాగా దగ్గర పడిందాక జాగ్రత్తగా కలుపుతూ ఉడికించుకోవాలి. మూత పెట్టనవసరం లేదు. కానీ దగ్గర పడింది అనేది ఎలా అర్థం అవుతుంది? మొత్తం చిక్కపడుద్ది, ఇంకొంచెం గ్రేవీ దగ్గర పడుద్ది అనమాట. నువ్వు అన్నట్టు కూర చాలా దగ్గర పడింది, అలాగే పైకి బుడగలు అలా అలా వస్తూ మంచిగా బాయిల్ అవుతూ ఉంది. సో ఏంటి, కూర రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. ఇట్లా దగ్గర పడాలి, మరీ డ్రై కాకుండా. ఇలా అయితే కలుపుకొని తినటానికి కానీ నంచుకోవటానికి కానీ చాలా బాగుంటుంది. ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆహా, వచ్చే సువాసన అయితే మాత్రం గోంగూర మటన్ లాగా ఉంది. కానీ గోంగూర అయితే వేయలేదు నువ్వు. ఏమైనా సరే అమ్మలకి వంట చేయడంలో అసలు వాళ్ళు సిద్ధహస్తులండి. ఎంత చక్కగా ఆ ఉన్న ఐటమ్స్ తోటి ఎంతో రుచికరంగా, ఎంతో సువాసన భరితంగా వాళ్ళు వండుతారంటే అత్యద్భుతంగా వండుతారనమాట. చూడండి, మనము ఇలా 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 కలపట్టడం వల్ల ముక్క అనేది చెదరదనమాట. చూడండి ఎలా ఉందో, ముక్క చెదరదు. కూర అయిపోయింది. ఇలా చేసుకొని హ్యాపీగా తినండి, ఎంజాయ్ చేయండి. అమ్మా, నువ్వు ఈ వంటకం గురించి అయితే మాత్రం పేరేం చెప్పలేదు. పేరేంటో చెప్పు. నీళ్లు లేకుండా, నీసు వాసన లేకుండా చికెను వండుకోవటం అన్నమాట, చుక్క కూర వేసి. ఇదండి, ప్రతి ముక్క, ఏ ముక్క కూడా నలగదు. బాగుంది. ఆహా, చూస్తున్నారు కదా, వాటర్ వేయకపోయినా ఎంత చక్కగా ఉడికిపోయిందో. అండ్ సువాసన అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే అన్నమాట. మీరు కూడా ఈ చుక్కు కూర చికెన్ ని ఇంట్లో ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, అలాగే కమెంట్ తో పాటుగా వీడియో నచ్చితే హైప్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఛానల్లో ఉన్న కాంటెంట్ నచ్చితే మాత్రం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫర్దర్ మోర్ అప్డేట్స్ కోసం. స్టే ట్యూన్ టు పద్మాస్ కుకింగ్ ఫుడ్.